స్లాబ్లు పోసేటప్పుడు కాంక్రీట్ మిక్సర్లని వస్తూ ఉంటాయి. సిమెంట్, ఇసుక, ఆ చిప్స్, గులకరాళ్ళు అన్ని కలిపి అందులో పోస్తే గిరగిర తిప్పి ఆ మిక్సర్ని అక్కడ పోసిపోతా ఉంటాయి కదా. బీజేపీ ఎఫెక్ట్ కూడా ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఈ కాంక్రీట్ మిక్సర్ లాగా కనపడతా ఉంది కదా. పార్టీలు, మరీ ముఖ్యంగా రీజనల్ పార్టీలు పాపం సర్వశక్తులు వడ్డీ అన్ని కలుపుకొని కాంక్రీట్ వేసుకుందాం అనుకుంటే వాళ్ళు వచ్చి గిరగిర తిప్పి ఆ కాంక్రీట్ ఏదో వాళ్ళు వేసుకుని పోతున్న పరిస్థితి. బెంగాల్ ఎక్స్పీరియన్స్ వస్తే ఇలాగే అనిపిస్తా ఉంది కదా. బీజేపీ దెబ్బకి తూర్పు నుంచి దక్షిణం వరకు దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు కకావికలమైపోయి అల్లాడిపోయే పరిస్థితి కదా. ఓ రకంగా ఇవన్నీ గాయపడ్డ సింహాలు. ఈ మధ్యలో సినిమా వచ్చినట్టు మరి ప్రతి ప్రాంతీయ పక్షం ఇలా గాయపడ్డ సింహం అయిపోతే 2029లో ఎలాంటి ఫైట్ జరిగే అవకాశం ఉంది? బీజేపీ డామినేషన్ ని, మోడీ ప్రభావాన్ని, ఓవరాల్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఇంపాక్ట్ ఆఫ్ బీజేపీని తట్టుకోగలవా ప్రాంతీయ పార్టీలు? ఏం చేస్తాయి గాయపడ్డ సింహాలు? 2029 ముఖ చిత్రం చూస్తుంటే ఎలా అనిపిస్తా ఉంది? ఈ సిచ్యువేషన్ తిరిగి కాంగ్రెస్ కి బలం తెచ్చిపెట్టే పరిస్థితి ఉందా? చెక్ చేద్దామా? బెంగాల్ని కాంకర్ చేసేందుకు మోడీ షా నాయకత్వం 2 దఫాలుగా ప్రయత్నం చేసి ఫెయిల్ అయింది కదా. 16లో 21లో మూడో విడతలో బెంగాల్లో బీజేపీ గెలిచింది. రీసెంట్ గా చూస్తా ఉన్నాం కదా. 4గోసారి మమత గెలుపు ఖాయం అనుకుంటే తృణమూల్ని ఓడించి బీజేపీ మమతని మాజీని చేసి కూర్చోబెట్టారు. తూర్పు ప్రాంతంలో బెంగాల్లో మమత మాజీ అయిపోతే ఇక పైనుంచి వద్దాం. కాశ్మీర్లో మహబూబా ముఫ్తీ మాజీ అయిపోయారు బీజేపీ దెబ్బకి. ఆ తర్వాత ప్రాంతీయ శక్తుల్లో దిగువన ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి స్ట్రగుల్ అవుతా ఉంది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కాస్త కోస్తా ప్రభావం చూపించినా గానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ప్రభావం చూపించలేకపోతా ఉంది కదా. ఆ పక్కన బీహార్లో ఆర్జేడీ పరిస్థితి కూడా అదేనా కదా. శివసేన, ఎన్సీపీ 2 ప్రాంతీయ పార్టీలు కాకావికలమై ఓడిపోవడం కాదు, పాపం ముక్కలు కూడా అయిపోయినాయి. ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్ పీస్ అనేది మహారాష్ట్ర ఓటర్లే తెలుసుకోలేని పరిస్థితి కదా. శివసేనకి, ఎన్సీపీకి 2 ప్రాక్సీలు క్రియేట్ అయిపోయినాయి బీజేపీ పుణ్యమా అని కదా. ఇక కర్ణాటకలో బీజేపీతో సున్నం పెట్టుకుంటే లాభం లేదని పొత్తు పెట్టుకుంటే కాస్త కోస్తా ఫలితం ఉండొచ్చు, పదవి దక్కొచ్చు అని జేడీఎస్ బీజేపీతో కలిసి నడుస్తా ఉంది కదా. కేరళలో లేటెస్ట్ గా విజయన్ బీజేపీ దెబ్బకి మాజీ అయిపోయారు. తమిళనాడులో పరిణామాలు ఏవైనా, ఈక్వేషన్స్ ఎలా ఉన్నా గానీ స్టాలిన్ కూడా మాజీ అయిపోవడం, క్రైసిస్ లో పడిపోవడం చూస్తా ఉన్నాం కదా. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ మాజీలుగా అవకాశం కోసం ఎదురు చూస్తా ఉన్నారు కదా. అఫ్ కోర్స్ వీళ్ళిద్దరి ఓటంలో బీజేపీ ప్రమేయం ఎంత అనే దానికంటే కూడా ఇవన్నీ ఎన్డీఏ ఇతర పక్షాలే కదా ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ. మరి వీళ్ళందరూ ఏం చేయగలుగుతారు? ఏకం కాగలుగుతారా? ఒక కామన్ వ్యూహం మీదకి రాగలుగుతారా? ఇప్పుడు ఇదే మేజర్ ఛాలెంజ్ కదా. ఇప్పటికిప్పుడు కాకపోయినా గానీ ఒక ఏడాది కాలంలో ఇలాంటి పార్టీలన్నీ ఒక్క తాటి మీదకి వచ్చి బీజేపీని, మోడీని ఫేస్ చేయాలంటే ఒక కామన్ అండర్స్టాండింగ్ ఉండి తీరాలి అని అనుకోక తప్పని పరిస్థితి కదా. రేపో మాపో పంజాబ్లో ఎలక్షన్ జరిగితే గనక ఆప్ ఓడిపోవడం ఇన్విటబుల్, దట్ ఈస్ సర్టెన్ అనిపిస్తా ఉంది ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే. అంటే కేజ్రీవాల్ కూడా ఆలోచనలో పడాలి. ఇక ఉత్తరప్రదేశ్లో అయితే బీజేపీని ఫేస్ చేయగలుగుతారా? విపక్షాలన్నీ ఏకమైనా గానీ ఏమో డౌటే కదా. బెంగాల్ లాంటి రాష్ట్రంలోనే మమతా బెనర్జీ ఫేస్ చేయలేకపోయారంటే యూపీలో ఎక్కడ తట్టుకోగలుగుతారు? హార్డ్ కోర్ బ్యాస్టన్ కదా బీజేపీకి యూపీ. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే 2027 తర్వాత ప్రాంతీయ పార్టీలన్నీ ఒక గొడుగు కిందకి రావడానికి ఆలోచన చేయక తప్పని పరిస్థితి ఉంది. ఇవన్నీ మోరార్లెస్ ఎన్డీఏ ఇతర పార్టీలే. ఒడిశాలో నవీన్ పట్నాయక్ ని నేను ఇందాక ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించలేదో తెలుసా? బీజేపీ దెబ్బకి ఓడి మాజీ అయిపోయినా గానీ బీజేపీ అనుకూల ధోరణితో ఉన్నారు. కేంద్రంలో ఎవరుంటే వాళ్లతో పాజిటివ్ గా ఉండాలి, ఇక్కడ మాత్రం అవకాశం పుంజుకోవాలి, వరుసగా గెలుస్తుండాలి అనేది ఆయన వ్యూహం. మొన్న ఎన్నికల్లో ఆయన ఓడారు. అఫ్ కోర్స్ బీజేపీ పరిపాలన మీద ఒడిశాలో మిక్స్డ్ టాక్ ఉన్నా గానీ ఏజ్ ఫ్యాక్టర్ దృష్ట్యా మళ్ళీ బీజేడీ నవీన్ పట్నాయక్ రాజకీయంగా పుంజుకోగలుగుతారా అనేది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఒకవేళ ఒడిశా ప్రజలు గనక నమ్మితే, మళ్ళీ కావాలి నవీన్ బాబు అని అనుకుంటే గనక వచ్చే అవకాశాలు ఉండొచ్చేమో. అంతే తప్ప ప్రత్యేకంగా బీజేడీ వ్యూహాన్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితిలో లేదు. పైగా కూటములు కట్టినా గానీ ఎన్నికల ముందు నవీన్ పట్నాయక్ అందులో చేరే రకం కూడా కాదు. అందుకోసం నేను ఇందాక మెన్షన్ చేయలే. మరి ఓవరాల్ గా చూస్తుంటే ఈ పక్షాలన్నీ ఒక గొడుగు కిందకు వచ్చే అవకాశం ఉందా? ఇప్పటి వరకు ఉన్న ట్రాక్ రికార్డు ప్రకారం అయితే రీజనల్ పార్టీల ఐక్యతలో పంటి కింద రాయిలాగా అడ్డం పడిన పార్టీలు 2. ఒకటి తృణమూల్ కాంగ్రెస్, 2 ఆప్ ఢిల్లీతో పాటు పంజాబ్ లో కూడా గెలిచేసరికి ఎక్కడన్నా గెలవగలుగుతాం అన్నట్టుగా కేజ్రీవాల్ తలగరేశారు. కుంభకోణాల ముద్రలొచ్చి మీద పడి ఢిల్లీ ఎన్నికల్లో ఓడారు. పంజాబ్ లో పరుగు పోతా ఉంది. ఎంపీలు బీజేపీ దారి పెట్టారు, రాజ్యసభ ఎంపీలు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ లేచి నిలబడాలంటే, శక్తి పుంజుకోవాలి అంటే పొత్తు కట్టక తప్పని పరిస్థితిలో ఆప్ ఉంది అనేది వాస్తవం. మమతా బెనర్జీ కూడా అంతే కదా. తలగరేసి
ఓట్లేసి కాంగ్రెస్ కంటే మేమే ఎఫెక్టివ్, ఇన్ఫ్లుయెన్షియల్ అని వరుసగా గెలుస్తున్న టైంలో అనుకుని ఉండొచ్చు. కానీ ఇప్పుడు అలా అనుకునే పరిస్థితి లేదు కదా. పైగా తృణమూల్ కాంగ్రెస్ 98లో పుట్టినప్పటి నుంచి ఎక్కడో అక్కడ వరుసగా అధికారాన్ని అనుభవిస్తూ ఉన్న పార్టీ. కేంద్రంలో ఎన్డీఏ ఉంటే ఆన్ అండ్ ఆఫ్ తృణమూల్ భాగస్వామిగా ఉండేది, మమత మంత్రిగా ఉండేవారు వాజ్పేయి హయాంలో. ఆ తర్వాత కొంత బ్రేక్ వచ్చినా కానీ యూపీఏ హయాంలో కూడా ఆమె మంత్రి కదా. అంటే కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా ఆమె హవా నడిచింది. గత 15 ఏళ్ళుగా అయితే ఎదురులేదు మమతా బెనర్జీ బెంగాల్ ముఖ్యమంత్రి. ఇప్పుడు కేంద్రంలో లేకపోయా, రాష్ట్రంలో రాకపోయా. ఇలాంటి పరిస్థితుల్లో తృణమూల్ కాంగ్రెస్ చేతి కిందకి వెళ్ళక తప్పని పరిస్థితి కదా. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా కానీ కమ్సే కమ్ 20 సీట్లు గెలవగలిగిన కెపాసిటీ మమతకి ఉంటుంది అని అంచనా వేయగలిగిన పరిస్థితి బెంగాల్లో ఉంది కదా, ఓట్ల పర్సంటేజ్ని బట్టి చూస్తే. అంటే ఇప్పుడు గాయపడ్డ సింహాలన్నీ కలిసి ఒక కామన్ గొడుగు కిందకి రావాలి. బహుశా మోస్ట్ ప్రాబబ్లీ ఆ గొడుగు కాంగ్రెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కదా. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయి ఉండొచ్చు, కలిసి వచ్చిన కేరళలో మాత్రమే గెలిచి ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ దాదాపు 100 సీట్లు ఉన్న పార్టీ కదా లోక్సభలో. దేశవ్యాప్తంగా కొద్ది గొప్ప ఉనికిలో ఉన్న పార్టీ కాంగ్రెస్ ని బలపరిస్తే గనక కాస్తో కోస్తో నెంబర్ పెరిగి ఆ 100 కాస్త 160, 170 అయితే గనక ఆల్టర్నేటివ్ ని ప్రపోజ్ చేసే పరిస్థితిలో ఈ పార్టీలన్నీ నెంబర్లు ఏకమైతే రావచ్చేమో అనే ఆశ ఉంటుంది కదా. ఆ ఒక్కటే ఈ గాయపడ్డ సింహాలన్నిటికీ ఆల్టర్నేటివ్ గా కనపడతా ఉంది. అంటే ఇన్నాళ్ళు తలగరేసిన ఆపు ఇటు పక్కన తృణమూల్ కాంగ్రెస్ వైపు వెళ్ళక తప్పదు. లెఫ్ట్ ఎలాగో మళ్ళీ 2014 తరహాలో బాధ్యతను మీదేసుకుని మళ్ళీ పునరుద్ధానం కోసం, లేచి బతకటం కోసం, పట్టగట్టడం కోసం ట్రై చెయ్యాలి అనే మొమెంటం ఇప్పుడు ఉంది. మరి మారుతున్న పరిస్థితుల్లో అది పాసిబులేనా అంటే ఏమో, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. పైగా ఇలాంటి ఈక్వేషన్ లో ట్రిక్కీ ఎలిమెంట్స్ కొన్ని ఉన్నాయి. కొన్ని పార్టీలు ఏంటవి? వైఎస్ఆర్సీపీ, టీఆర్ఎస్, తమిళనాడులో కొత్తగా గెలిచిన టీవీకే అండ్ బీజేడీ. వీళ్ళు ప్రత్యేకంగా ఏ కూటమిలోనూ చేరకపోవచ్చు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వైపు మొగ్గు చూపొచ్చు అనే ఆలోచనతోనే ఉండే అవకాశాలు ఎక్కువ. ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. కేసీఆర్కి అయితే కాంగ్రెస్ ప్రత్యర్థిగా ఉంది తెలంగాణలో నేరుగా. బీజేపీతో ఏమి శత్రుత్వం లేదు కానీ అలాగని చేతులు కలిపితే ముస్లిం ఓటిపోతుంది కదా, అందుకోసం కలవరు. సేమ్ ఈక్వేషన్ మోడీతో జగన్కి సత్సంబంధాలే ఉన్నా కానీ నేరుగా చేతులు కలిపే పరిస్థితి లేదు. 2029లో వైసీపీకి మొమెంటం వచ్చింది అని అనుకున్నా కానీ బీజేపీ ఫలితాలు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితే కదా. జగన్ దగ్గర ఒకవేళ 20కి పైగా ఎంపీ సీట్లు ఉంటాయి అనుకున్నా కానీ, అంటే వీళ్ళు కాంగ్రెస్ కూటమితో చేతులు కలపకపోవచ్చు తెలుగు రాష్ట్రాల్లో. ఇక టీవీకే విజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో స్వీప్ చేయడం అనే ఆనవాయితీ మళ్ళీ మొదలైంది కదా ఈ మధ్యన తమిళనాడులో. డిఎంకే వరుసగా రెండోసారి కూడా దాదాపు 100% సీట్లు కొట్టేసింది కదా అలయన్స్ తో మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా, 24లో కూడా. అంటే 29లో విజయ్కి బ్రైట్ అండ్ బెటర్ ప్రాస్పెక్ట్స్ ఉండబోతున్నాయి. ఇక నవీన్ పట్నాయక్ పుంజుకుంటే ఆయన దగ్గర కూడా కొన్ని సీట్లు ఉండే అవకాశం. ఈ 4 పార్టీల దగ్గర కలిపి దాదాపు 80కి పైగా సీట్లు ఉంటాయి అని అనుకుంటే గనక ఈ బ్లాక్ ఒక్కటే డిసైడింగ్ ఎలిమెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మొత్తం ఈక్వేషన్స్ చూస్తే. అంటే 2 సమీకరణాలు కనబడుతున్నాయి ఇక్కడ. మోడీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ గొడుగు కిందకి మిగతా ప్రాంతీయ పార్టీలన్నీ రావడం అనేది ఒకటైతే, రెండోది డిసైడింగ్ ఫ్యాక్టర్ గా అన్డిసైడెడ్ పార్టీస్ వైసీపీ, బీఆర్ఎస్ లాంటివి నిలబడే అవకాశం ఉంది. వీళ్ళు ఎటు మొగ్గితే అటు జనం తీర్పు మొగ్గే అవకాశం 29 నాటికి ఉంటుందా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. కాకపోతే ఇప్పుడు ఈ సింహాలన్నీ గాయపడి తమ గాయాల్ని తామే నాకుతూ సెల్ఫ్ హీలింగ్ కోసం ట్రై చేసే పనిలో పడ్డాయి. బీజేపీ దెబ్బ మామూలుగా లేదు, ఇంకొక రౌండ్ వేసేసింది ప్రాంతీయ పార్టీలన్నింటినీ అని ఇప్పుడు అనుకోక తప్పని పరిస్థితి కదా. కాస్తో కోస్తో బీజేపీ దెబ్బ నుంచి బయటపడి తేరుకుని ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉన్న పార్టీ ఏది అంటే ప్రాంతీయంగా టీడీపీనే. బీజేపీకి సామంత పార్టీగా ఉండి సర్వైవల్ ని వెతుక్కోవడంలో చంద్రబాబు అనుసరించిన వ్యూహం ప్రస్తుతానికి దేశంలో టీడీపీని పెక్యులియర్ గా చూపిస్తా ఉంది. పోరాటం అని చెప్పి దారుణంగా ఓడిపోయి డీలా పడి మళ్ళీ బీజేపీ పంచం చేరారు కదా చంద్రబాబు. అంటే బీజేపీతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు నిలబడట్లా, మళ్ళీ కలిసేందుకు మళ్ళీ పెట్టుకునేందుకు కూడా బీజేపీ రెడీగా ఉంటుంది కాబట్టి ఆధారాన్ని ఎంచుకోవాలి అని చంద్రబాబు అనుభవం ప్రూవ్ చేస్తా ఉంది. మరి ఇలాంటి లెక్కలన్నింటినీ 2029 తిరగరాస్తుందా? గాయపడ్డ సింహాలన్నీ గుంపు కట్టి యుద్ధంలో గెలవగలుగుతాయా? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఒక్కటి మాత్రం నిజం, బీజేపీ ప్రాంతీయ పార్టీలతో ఆడుతున్న చెడుగుడు నా భూతో గతంలో ఎప్పుడూ లేదు. మరి భవిష్యత్తులో ఉంటుందా అనేది నా భవిష్యత్ అని అనగలుగుతామా? భవిష్యత్తులో ఉంటుందా అలాంటి పరిస్థితి అనేది 2029 తేల్చొచ్చు. ఏమంటారు? గాయపడ్డ సింహాలు ఏకం కాగలుగుతాయా? మోడీని ఆపగలుగుతాయా? కామెంట్ చేయండి.